శంషాబాద్ ను చార్మినార్ జోన్ లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు। ఈ నిరసనలో భాగంగా శంషాబాద్ జేఏసీ నేతలు ఈ రోజు శంషాబాద్ బంద్ కు పిలుపునిచ్చారు। శంషాబాద్ బంద్ లో భాగంగా స్వచ్ఛందంగా విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి। కొన్ని వాణిజ్య వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నాయి। శంషాబాద్ బంద్ లో పాల్గొనని పలు వాణిజ్య వ్యాపార సముదాయాలను జేఏసీ నేతలు మూసివేశారు। జై శంషాబాద్। మేము ఈ రోజు గత 10 రోజుల నుంచి జేఏసీ అని ఒక బ్యానర్ తీసుకొని అందరం కూడా అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదిక మీదకి వచ్చి ఎక్కడక్కడ అంటే ప్రజల కోసం పోరాటం చేయాలి। ఎందుకంటే ఈ రోజు కొట్టాడకపోతే చార్మినార్ జోన్ లో కలిపితే అక్కడ కొద్దిగా మనకు కొంచెం అనుకూలం ఉండదు। ఎందుకంటే అక్కడ అన్అఫీషియల్ గా కొన్ని ఆ చార్మినార్ జోన్ లో బ్యాంకులు రుణాలు ఇవ్వవు। ఇవన్నీ కూడా కొంచెం పరిపాలన ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము స్టార్టింగ్ నుంచి కూడా అందరం మాట్లాడుకొని ఒక జేఏసీ ఒక బ్యానర్ ఏర్పాటు చేసుకొని అందరం కూడా జేఏసీ ఆధ్వర్యంలో కూర్చొని మేము ఈ నిరసన దీక్షలు చేయడం జరుగుతూ ఉంది। మా ప్రధాన డిమాండ్ ఒకటే, మేము ఎప్పుడో గవర్నమెంట్ ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాం, ఏంటంటే శంషాబాద్ని ప్రత్యేకమైనటువంటి జోన్ చేయమంటున్నాం। పదే చెప్తాను, ఎందుకంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే హైదరాబాద్కి రావాలన్నా కానీ కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్రపతి గారు గవర్నర్ గారు ఎవరైనా సరే శంషాబాద్ నుంచే పోవాలి। ఇక్కడ మాకు అన్ని రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి, కానీ శంషాబాద్ని మాత్రం గుర్తించడం లేదు। మేము అందుకే కోరుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని, మరి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఏంటంటే మనల్ని శంషాబాద్ సపరేట్ జోన్ గా ప్రకటించుకోవాలని చెప్పేసి మీరు అధికారుల మీద ఒత్తిడి చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం। ఎందుకంటే ఎవరు ఎంత చేసినా కానీ కూడా ఎమ్మెల్యే గారు తలుచుకుంటేనే అవుతుంది। అన్నగారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ప్రకాష్ అన్న గారిని కూడా, అన్న దయచేసి జోన్ కి మీరు వీళ్ళని అధికారుల మీద ఒత్తిడి చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నామన్నా। ఎందుకంటే శంషాబాద్ లో ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఉంటుంది। అన్ని వర్గాల వ్యాపారవేత్తలు, గుజరాతీ వాళ్ళు, మార్వాడి వాళ్ళు, కేరళ వాళ్ళు, తమిళియన్స్ అన్ని రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర వాళ్ళు, పూణే వాళ్ళు, అన్ని ఒక మినీ హైదరాబాద్ గా శంషాబాద్ ఉంటుంది। హైదరాబాద్ లో ఏ విధంగా ఉంటారో శంషాబాద్ లో కూడా అన్ని వర్గాల వారు ఇక్కడ జీవనోపాధి సాగిస్తారు। కాబట్టి మేము గవర్నమెంట్ ఒకటి అప్పీల్ చేస్తా ఉన్నాం, ఏంటంటే దయచేసి శంషాబాద్ ని ప్రత్యేకమైన ఒక జోన్ గా చేయండి। డివిజన్స్ జోన్లు చేయకపోతే ఒకవేళ శంషాబాద్ చేయడానికి ఒకవేళ ఇబ్బంది ఉంది అనుకుంటే ఒకటి ఆల్టర్నేట్ ఏమన్నారంటే రాజన్నగర్ చేసేది ఒకటి ఉంది అని చెప్తా ఉన్నారు। అందులో కలిపినా కానీ కూడా మాకు ఏంటంటే చార్మినార్లో కలపొద్దని మేము కోరుకుంటా ఉన్నాం। చార్మినార్లో కలపకుండా రాజన్నగర్ చేసినా కానీ కూడా మనకు ఒక అవకాశం ఉంటుంది కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం గవర్నమెంట్ని। ఒకవేళ ఆ విధంగా చేయకపోతే రేపు మళ్ళీ నిరసన కార్యక్రమాలు తీసుకోవడం, ఎందుకంటే మాకు ఉద్యమాలు కొత్త కాదు, ఖచ్చితంగా మేము నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి గవర్నమెంట్ మేము అప్పీల్ చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం। దయచేసి గవర్నమెంట్ వారు మమ్మల్ని మా డిమాండ్ ని వాళ్ళు ఒక పాజిటివ్ మెథడ్ లో ఆలోచన చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం। జై